ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ల మీద, మున్సిపల్ కమిషనర్ల మీద విరుచుకుపడుతున్నది. ఇవి లేవు, ప్రభుత్వం ఇవ్వవలసినవన్నీ ఇవ్వటం లేదంటే నిన్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గారిని సస్పెండ్ చేయటం, ఇవాళ నగరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారిని సస్పెండ్ చేయటం, ఇవన్నీ దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు తర్వాత హౌస్ సర్జన్స్ వాళ్ళు మినిమం డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇవ్వాల్సినటువంటి పీపీఈ ఇవ్వండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్షన్స్ ఇచ్చిన దాంట్లో 1% అన్న మీరు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళేం ఎక్కువ అడగటం లేదు. ఇప్పుడు ఎక్కడ కూడా అలా ఇవ్వవలసినటువంటి ఇవ్వకుండా మీరు మీ ప్రాణాలు పోగొట్టుకోండి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నది. ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని విడనాడి మోడర్న్ ఎక్విప్మెంట్ మినిమం పీపీఎలైనా అందరికీ మీరు డాక్టర్లకు ఇవ్వాలా, నర్సులకు ఇవ్వాలా, అదేవిధంగా సూపర్వైజరీ బాధ్యతలు తీసుకున్నటువంటి తహసీల్దార్లకు, రెవెన్యూ స్టాఫ్కి ఇవ్వాలా, పోలీసులకు ఇవ్వాలా, అతి ముఖ్యంగా శానిటరీ వర్కర్స్కి ఇవ్వాలి. వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం అంతా ఇంతగా సీమంత పని కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. వీళ్ళైతే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు స్కావెంజర్ల పని ఫోటోలు తీసుకొని ఆ పొరక చేతిలో పట్టుకొని ఆ డబ్బాలో బ్లీచింగ్ పౌడర్ పెట్టుకొని వాళ్ళ నాయకుడు చెప్పినాడని చెప్పేసి పోజులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి దాన్ని అమలు చేయమని చెప్పేసి మనం సెల్ ఫోన్ ఆన్ చేస్తేనే మెసేజ్ వస్తున్నారు, మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, మీరు ప్రభుత్వ ఆదేశాలు కనుక ధిక్కరిస్తే మీ మీద చర్య తీసుకోబడతారు. ఒక ఆయన అయితే ఆఖరికి ఈ వార్డును ఓపెన్ చేసేదానికి ఒక మంత్రి పోతారు. అవంతే శ్రీనివాస్ గారు పోయి వార్డును ఓపెన్, దేవుడు ప్రకృతి వాళ్ళకి సహకరించడం లేదు కానీ ఆ కత్తిని కూడా సక్రమంగా పనిచేయలేదు. దాన్ని చించేసుకొని బయటికి లోపలికి పోవాల్సి వచ్చింది. ఒక్కొక్కటే చూడండి, వాళ్ళు అడిగినటువంటి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి దాతలకు అందరికీ నేను 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పదలుచుకున్నాను. ఈ హాస్పిటల్కి ఇన్ని పీపీఈలు, ఇన్ని మాస్కులు, ఇన్ని గ్లౌసెస్ దానం చేయండి, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకందరికీ పీపీఈలు కొనిపించి పెట్టండి. డాక్టర్లకు నిన్న డాక్టర్ సుధాకర్ గారు చెప్తారు 15 రోజులు వాడాలి మేము ఇచ్చినటువంటి మాస్క్ అని చెప్పేసి వీడియో చూపిస్తారు. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే మీకు పెద్ద లెక్కలేదు లేదా? అందుకే భారతదేశం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్కేల్లో 100 పైనే ఉండాలి. 100 లోపల ఉన్నటువంటి ఇటలీ, ఫ్రాన్స్లోనే నిన్న 100 మంది డాక్టర్లు ఇటలీలోనే చనిపోయారు. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఇటలీ 2వ ప్లేస్లో ఉంది. 100 మంది డాక్టర్లు ఈ రోజే చనిపోయినారు. నిన్న ఈ రోజు 100 మంది డాక్టర్లు చనిపోయినారు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రికాషనరీ మెథడ్గా ఇప్పటికే మీరు చేయాల్సినటువంటి తప్పిదనాలన్నీ చేసేసి కోవిడ్ విస్తరించేదానికి దారి బాగా చాటుతున్నారు. నిన్న విజయసాయి రెడ్డి శ్రీకాకుళంలో మీటింగ్ పెడతారు. వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం సోషల్ ఫంక్షన్ కానీ, రిలీజియస్ ఫంక్షన్ కానీ దేనికి కూడా అటెండ్ కాకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక్క ఫ్యూనరల్కు మట్టే 20 మంది కూడా దాటకుండా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తే మీరు పార్లమెంటరీ మెంబర్గా ఉండి చట్టసభలో సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా వరకలు చాట్లు పెట్టుకుని వీధులు చూచేదానికి, పేపర్లో పోజులు ఇచ్చుకునేదానికి, చార్జీ పేపర్లు వేపించుకునేదానికి, మీ సాక్షి ఛానల్ చూపించుకుందని పనిచేస్తున్నారు. కానీ అసలుకు చెసలైనటువంటి కార్మికులకు, డాక్టర్లకు, పోలీసులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, నర్సులకు, ఆశా వర్కర్లకు మీరు N95 ఎక్విప్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఘంటాపథంగా నేను చెప్పగలుగుతాను.